ఓం మహాగణాధిపతయే నమ. ఓం గురుభ్యో నమ. ఓం శ్రీమాత్రే నమ. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతియో వదేత్ తస్స నిస్సరతే వాణి జన్మగన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమ. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయే టాపిక్ ఏమిటంటే, ప్రతి సంవత్సరము మారుతున్నప్పుడల్లా ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆశ. ఈ కొత్త సంవత్సరం వస్తుంది, 2025 వస్తుంది, లేదా 2026 వస్తుంది, ఇప్పుడైనా నా జీవితం ఏమైనా మారుతుందా. ఆంగ్ల సంవత్సరం వదిలిపెట్టిన తర్వాత ఉగాది నుంచి ఉంటారు. ఇక్కడ రెండు విషయాలు గుర్తుపెట్టుకోండి. మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం ప్రయాణం చేయాలి. మనం ప్రయాణం చేస్తే వచ్చేవి కొన్ని ఉంటాయి, మనం ఒక దగ్గర ఉన్నా కూడా కాలం కొద్దీ మారేవి కొన్ని ఉంటాయి. కాలంలో మరి జరిగేటువంటి మార్పుల ద్వారా మన జీవితాలు కొంత మారుతూ ఉంటే, మనం చేసే ప్రయాణం ద్వారా, మనం తీసుకునే నిర్ణయాల ద్వారా, మనం ఉపాసించేటువంటి దేవతా స్వరూపాల ద్వారా, మన ఆలోచన విధానం ద్వారా కొంత మారుతూ ఉంటుంది. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఫలానా నక్షత్రం నాదండి, ఫలానా రాశి నాది, ఫలానా లగ్నం నాది అని చెప్తూ ఉంటారు. అందులో పర్టికులర్గా నక్షత్రము, రాశి అనేటువంటి నక్షత్రం 24 గంటలు ఉంటే రాశి 2.5 రోజులు ఉంటుంది. ఒక 2.5 రోజులకి ఒక రాశి మారుతూ ఉంటుంది చంద్రుడు. కానీ లగ్నం 2 గంటల అటు ఇటుగా, 2 గంటలకి ఒక 5-10 నిమిషాలు అటు ఇటుగా ఉంటుంది ప్రతి లగ్నం కూడా. మరి మీరు జన్మించిన లగ్నం బట్టి మీరు ఎటువంటి ఆలోచన విధానం కానివ్వండి, ఎటువంటి నిర్ణయాలు కానివ్వండి, ఎటువంటి దేవతా ఆరాధన కానివ్వండి, ఎటువంటి విషయాలను పట్టించుకోవాలి, వీటిని వదిలేయాలనేటువంటి విషయాలు మీరు స్పష్టంగా తెలుసుకోగలిగితే మీకు ఏ సంవత్సరం మారుతున్నా ఆనందదాయకంగానే ఉంటుంది. ఆ రకంగా మనం ప్రతి ఒక్క లగ్నానికి ఎటువంటివి పాటించాలి మీరు ఆనందంగా ఉండడానికి అనే విషయాలు మనం చెప్పుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, బయటికి కనబడుతుంది అనేది చెప్తున్నట్టుగా ఉన్నప్పటికీ, చెప్పిస్తుంది పలికిస్తుంది అంత లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం. మీనలగ్నము, మీనరాశి. మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే, మీనము ఏమిటంటే మీన లగ్నంలో జన్మించాము, మీన రాశిలో జన్మించాము అన్నప్పుడు మీనం వారికి ప్రత్యేకంగా ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటంటే అన్వేషణం ఉంటుంది, త్యాగ గుణం ఎక్కువగా ఉంటుంది మీనం వారికి. సర్లే తీసేసుకో, అది 99% ఆఫ్ పీపుల్కి ఉంటుందండి. ఎవరో 1-2%, 5% ఆఫ్ పీపుల్కి బాగా, అంటే ఎక్కువ కోరిక, ఎక్కువ ఆశతో వాళ్ళ జీవితం నిండిపోయింది అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఇది నాకే కావాలి, ఇది నేనే ఉంచుకుంటాను లక్షణాలు ఉంటాయి. కానీ త్యాగబుద్ధి, సేవాగుణము, కాస్త విదేశాల్లో నివసించేటువంటి యోగాలు, ఇవన్నీ మీన లగ్నం వారికి సహజంగా వచ్చేటువంటివి. ఎందుకంటే సహజ 12వ స్థానము గురు, లగ్నాధిపతి గురువు అవుతాడుగా, అందుకని. మరి ఇక్కడ వీళ్ళకి పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుంది అంటే, తండ్రి లేదా గవర్నమెంట్ ఆఫీసర్స్, ఒక అధికార సంబంధించిన దాంతోనే వీళ్ళు ఎప్పుడూ కూడా వీళ్ళ పూర్వజన్మ కర్మ కనెక్ట్ అవుతూ ఉంటుంది. అదేవిధంగా సింహరాశిలో ఉండే గ్రహాలు, మకర రాశిలో ఉండే గ్రహాలు ఏవైతే ఉన్నాయో వాటికి దానం ఇస్తూ ఉండాలి. అలాగే వీరు నిత్యము కూడా వీలున్నప్పుడల్లా కూడా గోధుమలు, నువ్వులు ఎంత దానంగా ఇస్తూ ఉంటే 100% వాళ్ళకి పూర్వజన్మ కర్మ అనేటువంటిది అంత తగ్గుతుంది, గుర్తుపెట్టుకోండి. అలాగే ఎక్కువగా ఆరాధించవలసిన దేవతా స్వరూపం కూడా గౌరీ అమ్మవారిని. ఓం గౌరీ దేవి అయి నమః. ఖచ్చితంగా మంచి ఫలితాలు ఇచ్చి తీరుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. మరి వీరికి ధనాధిపతి కుజుడవుతాడు కదండి. భూముల ద్వారా వస్తాయా, ఫైర్ రిలేటెడ్ ద్వారా వస్తాయని అడుగుతూ ఉంటారు. ఎప్పుడు గుర్తుపెట్టుకుని, ధనమైన, ప్రొఫెషన్ అయినా ఆ గ్రహం మరలా ఎక్కడుంది అనే దాని మీద రూపాంతరం చెందుతూ ఉంటుంది. కాకపోతే ధనం గురించి ఇబ్బంది పడుతున్నాము, ఓం లక్ష్మీ నరసింహస్వామి అయి నమః అనేటువంటి నామస్మరణ 100% మీకు ధన సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగించడము. అదొకటే కాకుండా మీరు ఈ దానాలు ఇవ్వడం ద్వారా మీరు ఏదైతే రుణము, రోగము, శత్రు బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అదేవిధంగా మీకు కెరియర్ పరంగా గ్రోత్ అవ్వాలని, సహజంగా కెరియర్ పరంగా మీరు గ్రో అవ్వాలనుకుంటే దత్తాత్రేయుని ఎక్కువ ఆరాధించండి, లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువ ఆరాధించండి. ఖచ్చితంగా
కెరీర్ పరంగా గ్రో అవ్వడం జరుగుతూ ఉంటుంది. అయితే ఇక్కడ మీనలగ్నం వారికి ప్రత్యేకంగా మీకు ఏదైతే ఈ రుణము తండ్రి ద్వారా అని చెప్పుకున్నాం కదా, అందుకే మీరు చూడండి, గమనించండి, తండ్రితో ఏదైనా లింకప్ అయి ఉండడం, తండ్రి ద్వారా వీళ్ళు ఏదైనా పొందాల్సి ఉండడం, తండ్రి కోసం చేయడం, తండ్రి కోసమే బాధపడడం, తండ్రి గురించే ఆనందపడడం, ఇవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. కాబట్టి తండ్రితో అనవసరమైనటువంటి గొడవలు ఏవి పెట్టుకోగలిగింది, అంటే మీ పూర్వజన్మ కర్మే దాంతో లింకప్ అయి ఉంది. కాబట్టి ఇక్కడ ఏ గ్రహం అంటే ఏ దానము, ఇక్కడ దానాలు రెండు రకాలుగా ఉంటాయి. చాలామంది అడుగుతుంటారు, ఏమండి మేము ఆలయంలో పురోహితుడికే ఇవ్వాలా, పేదవాళ్ళకి కూడా ఇవ్వచ్చా? ఖచ్చితంగా ఇవ్వచ్చు. కాకపోతే దాని ఫలితంలో మార్పు ఉంటుంది. అంటే ఎలా అంటే, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. మీరు మీ దగ్గర కొంత ధనం ఉంది ఉదాహరణకి, ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ అకౌంట్లో వేయడం ఒక ఎత్తు, అది మీ అకౌంట్లో జమ అవుతుంది. ఆ ధనాన్ని తీసుకెళ్ళి మీ యొక్క అప్పు తీర్చడం మీ ధనమే, కానీ ఇక్కడ ఎవరికి ఇస్తున్నారు? మీ యొక్క క్రెడిట్ కార్డు వాడికి ఇస్తున్నాడు, క్రెడిట్ లైన్ తగ్గుతుంది. ఇక్కడేమో మీరు జమ చేసుకుంటున్నారు బ్యాంకులో. ఇదే ధనం మీరు ఇద్దరికి ఇచ్చినప్పుడు ఎలా అయితే తేడా ఉంటుందో, పేదవాళ్ళకి ఇచ్చినప్పుడు ఇచ్చేటువంటి ఫలితం పరమేశ్వరుడు ఒక రకంగా ఇస్తాడు. ఈ పురోహితులకి ఇచ్చినటువంటిది ఏదైతే ఉంటుందో, గ్రహరూపేణ దోషం పోవాలని, అప్పుడు మరొక ఫలితం వస్తుంది మనకి. ఇప్పుడు గ్రహదోషం పోవాలి, 6వ స్థానంలో పలానా గ్రహం ఉంది, రవి ఉన్నాడు ఉదాహరణకి, అప్పుడు గోధుమలు దానం. పురోహితుడికి ఇస్తున్నారు అనుకోండి, దేనికి ఇస్తున్నాము అంటే, మీరు పూర్వజన్మల్లో తెలుసో తెలియకో చేసినటువంటి ఒక కర్మ చేశారు, అది మీకు తెలియదు, అది బ్యాడ్ కర్మ అని కూడా మీకు తెలియదు, ఏదో చేసేసారు. ఆ బ్యాడ్ కర్మ సంబంధించినటువంటిది ఏదైతే ఉందో, దాని దోషం ఒక గ్రహ రూపంలో, ఒక సాఫ్ట్వేర్ రూపంలో మనకు వచ్చింది. అప్పుడు ఆ గోధుమలు తీసుకెళ్ళి పురోహితుడికి, అది కూడా నిత్య సంధ్యావందనం చేసే వారికే ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే మీరు ఇచ్చినటువంటి దానాన్ని స్వీకరించి మరలా సంధ్యావందనం చేయడం ద్వారా అది అక్కడికి పోతుంది. అలా మీ సంకల్పం చెప్పుకొని, ఇందులో కూడా చాలా వేరియేషన్స్ ఉన్నాయి. చాలామంది ఏమంటుంటారంటే నాకు ఫోన్ చేసి, ఏమండి టెంపుల్కి వెళ్ళాము దానం ఇద్దామని, అక్కడ ఆ మూలను పెట్టేసి వెళ్ళిపోండి అన్నారు. అలా ఇస్తే మనకి ఫలితం వస్తుందా అని అడుగుతుంటారు. నేను ఒకటి చెప్తాను, మీరు ఒక బ్యాంక్ వెళ్ళారు, మీది ఏదో ఎందులోనో ఒక బ్యాంకులో మీకు అకౌంట్ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ బ్యాంకులో ఒక మూలం ధనాన్ని పెట్టేసి వచ్చేసారు. మీరు మీ అకౌంట్లోకి వెళ్తుందా? వెళ్ళదు. ఎందుకు వెళ్ళదు అంటే, మీరు ఆ బ్యాంక్కి వెళ్ళాలి, అక్కడ లైన్లో నిలబడాలి, రిసిప్ట్ రాయాలి, కౌంటర్లో ఇవ్వాలి, వాళ్ళు అందులోపల దాన్ని ఫీడ్ చేసుకొని మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు. మళ్ళీ ఎస్, మీ అకౌంట్లోకి 10,000 రూపాయలు వెళ్ళాయి, ఈ 5 రూపాయలు వెళ్ళాయి, ఈ 500 రూపాయలు వెళ్ళాయి, ఓ 1,00,000 రూపాయలు వెళ్ళిందని మీరు వాళ్ళు రాసుకుంటారు. అప్పుడే మీకు అకౌంట్లోకి వస్తుంది, మీకు మెసేజ్ వస్తుంది. అంతేగాని ఏదో మూలం పెట్టేస్తే మీకు రాదు కదా. అలాగే అలా ఎవరైనా చెప్తే దాన్ని అలా చేయకండి, దానివల్ల మీకు ఎటువంటి ఉపయోగం ఉండదు, గుర్తుపెట్టుకోండి. బ్రాహ్మణుడికి దానం తీసుకొని జపం చేయడం ద్వారా ఆయనకు కూడా కొంత ఫలితం వస్తుంది. జపం చేయకపోతే ఆయనకి మంచి ఫలితం రాదు. జపం చేస్తే మీ దగ్గర దానం తీసుకొని ఆయన మరలా గాయత్రి చేసుకున్నందుకు ఆయనకి అమ్మవారి అనుగ్రహం పెరుగుతుంది, మీకు దోషం పోతుంది. కాబట్టి ఈ రకంగా మరి పేదవాళ్ళకి దానం ఇవ్వడం ద్వారా ఎటువంటి ఫలితం వస్తుంది? ఇది పుణ్యాన్ని పెంచుతుంది. అంటే ఇదేంటి, అకౌంట్లో బ్యాలెన్స్ వేయడం లాంటిది. అంటే నెక్స్ట్ జన్మకి మీకు ఒక పుణ్యం పెరుగుతుంది పేదవాడికి ఇచ్చినందుకు. అందుకే కదండి మానవ సేవే మాధవ సేవ అంటూ ఉంటారు. అంటే ఎవరికో పాపం ఆకలితో ఉన్నాడు ఒక వ్యక్తి, తీసుకెళ్ళి భోజనం పెట్టించడం, లేదు ఒక పేదవాడు వాళ్ళ పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టలేకపోతున్నాడు, ఇవి 2,000 తీసుకెళ్ళి ఫీజు కట్టేసి అనడం. అంటే నిజంగా అందులో మళ్ళీ అపాత్ర దానం అంటారు. అంటే ఆల్రెడీ బాగా కడుపు నిండున్నవాడికి వాడికి తీసుకెళ్ళి అన్నదానం పెడితే మీకు ఎటువంటి ఫలితం రాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి అపాత్ర దానం చేయకుండా నిజంగా ఇబ్బంది పడుతున్నారు, పాపం వాళ్ళకి వేరే స్కోప్ లేదు, అటువంటి వారికి ఒక వస్త్రం ఇచ్చాము, అది ఖచ్చితంగా మీకు ఆ పరమాత్మ మీకు వచ్చే జన్మల్లో ఇది పుణ్యంగా మారుతుంది, ఇది గుర్తుపెట్టుకోండి. వీటితో పాటు పితృదేవత ఆరాధన. చాలామంది అంటుంటారు, ఏమండి మాకు లేదండి, మా మా ఇంట్లో సాంప్రదాయం లేకపోవడం ఏంటి, తల్లికి తండ్రికి తాతలకి మీరు పెట్టడానికి. కాబట్టి అలాంటివి ఏమి కదా, అందరికీ ఉంటుంది పితృదేవత ఆరాధన అనేటువంటిది. అది ఫస్ట్ మొట్టమొదటిగా మీరు భావించాలి. అలాగే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క దానం అని చెప్పి ఇందాకన్నాను. దానికి పర్టికులర్గా మీకు రవికి అయితే గోధుమలు, ఎరుపు రంగు వస్త్రము లేదా ఆరెంజ్ కలర్ వస్త్రము, చంద్రుడికైతే స్వచ్ఛమైనటువంటి బియ్యం. మీరు ఎప్పుడు ఏ దానం ఇస్తున్నా కానీ అది మీరు తినడానికి ఎంత శుభ్రమైనటువంటిది తెచ్చుకుంటారో అంత శుభ్రమైనటువంటిదే ఇవ్వాలి. ఎందుకంటే మీరు ఇచ్చే పదార్థాన్ని బట్టి ఫలితం ఉంటుంది.
కాబట్టి చంద్రుడైతే బియ్యము. కుజగ్రహ సంబంధించిన దోషం ఉంది, కందులు, ఎరుపు రంగు వస్త్రము. బుధగ్రహానికి సంబంధించినటువంటి బలాన్ని పెంచుకుందాం అనుకుంటున్నారు, దోషం తగ్గించుకుందాం అనుకుంటున్నారు, పెసలు దానంగా ఇవ్వాలి. గురుగ్రహానికి శనగలు, పసుపు రంగు వస్త్రము. అదేవిధంగా శుక్రగ్రహానికి బొబ్బర్లు, తెలుపు రంగు వస్త్రము. అదేవిధంగా శనికి నువ్వులు, నీలం రంగు వస్త్రము. కొంతమంది నల్ల నువ్వులు వద్దు తెల్ల నువ్వులు అంటున్నారండి, కొంతమంది నల్ల నువ్వులు ఇవ్వాలంటున్నారంటే ఒకటి గుర్తుపెట్టుకొని నువ్వులు ఇవ్వాలి. అయితే తెల్ల నువ్వులు ఎందుకు ప్రిఫర్ చేస్తామంటే వాళ్ళు తినడానికి యోగ్యవంతంగా ఉన్న నల్ల నువ్వులు అయితే అలాగా తినలేరు కదా, అది ఎక్కువగా వేస్టేజ్ అయిపోతుంది అనేటువంటి భావనతో తెల్ల నువ్వులు ఇవ్వాలని చెప్తూ ఉంటాం. అదేవిధంగా రాహువుకి అయితే మినుములు, కేతువుకి అయితే ఉలవలు దానంగా ఇవ్వండి. ఈ దానం ఇచ్చేటప్పుడు కూడా నాకేదో డబ్బులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఏదో ఇంకా ఈ కార్యక్రమాన్ని చేయాలి కాబట్టి ఇస్తున్నాం అనే భావనతో ఇచ్చారంటే 1% కూడా మీకు ఫలితం రాదు. తీసుకునే వ్యక్తి కూడా బాబా ఇదేదో నాకు ఇదంతా ఈ దోషాన్నంతా నాకు అంటగడుతున్నాడు అనే భావంతో తీసుకున్నా కూడా అక్కడ సరిగా ఫలించదు. అంటే ఇచ్చేవాడికి ఫలించదని కాదు, తీసుకునే వ్యక్తికి అది సరైనటువంటి ధర్మాన్ని పాటించనట్టుగా అర్థం దాని అర్థం. కాబట్టి మీరు ఈశ్వర స్వరూపంగా భావిస్తూ ఆ యొక్క పురోహితుడికి కానివ్వండి, పేదవాడికైనా సరే ఈశ్వర స్వరూపంగా భావిస్తూనే మీరు ఆ దానాన్ని ఇవ్వాలి. రెండవది, చక్కగా మంత్రం చదివి మీరు ఇస్తున్నప్పుడు తీసుకునే వ్యక్తి కూడా నాకు చాలా గొప్ప పనిని ఆ ఈశ్వరుడు నాకు చూపించాడు, ఆ ఈశ్వరుడు నాకు ఈ పని చేయమని చెప్పాడు అనే భావంతో తీసుకొని చక్కగా గాయత్రి చేసుకోవాలి. మరొక విషయం ఏంటంటే నిత్యము అంటే ఎటువంటి గ్రహస్థితి ఉన్నా గుర్తుపెట్టుకోండి. మీకు జాతక చక్రం తెలియదండి, నాకు ఏంటో పరిస్థితి అర్థం కావట్లేదు, నాకు ఏ దశ నడుస్తుందో, ఏలినాటి శని నడుస్తుందో, కేతువో రాహు అర్థం కావట్లేదు అనుకునేవారు ఒకటే చెప్తానండి, నిత్యము ఉదయము సాయంత్రము దీపారాధన చేయండి, పంచోపచార పూజ చేయండి. గంధం, పుష్పం, ధూపం, దీపం, నైవేద్యం. నైవేద్యం మీరు ఏదైనా పెట్టచ్చు, ఇదే పెట్టాలి ఇదే అడుగుతుంది అమ్మవారు అనేటువంటిది లేదు. ఫలాపేక్ష రహితంగా పత్రమైనను, పుష్పమైనను, ఫలమైనను, ఉదకమైనను ఎవరైతే ప్రీతితో నాకు సమర్పిస్తున్నారో, ఫలాపేక్ష రహితంగా నాకు ఎవరైతే సమర్పిస్తున్నారో వాటిని నేను ప్రీతిగా స్వీకరిస్తున్నాను అని చెప్తాడు పరమాత్మ. కాబట్టి ఇది చేస్తూ నిత్యము వీలున్నన్ని సార్లు, వీలైతే శనివారాలు, ఆదివారాలు మీకు సెలవు ఉన్నప్పుడైనా గోశాలకు వెళ్ళండి. ఒక్క దేవతా ఆలయం మీకు చుట్టుపక్కల ఏదైతే ఉంటుందో, మీ ఇంటికి దగ్గరలో ఏది ఉంటుందో ఆలయానికి ఒక్కసారి అలా వెళ్ళి ఒక ప్రదక్షిణం చేసుకొని చక్కగా దేవుణ్ణి స్మరణ చేసుకొని ఒక 2 నిమిషాలు కూర్చొని వచ్చేసేయండి చాలు. ఇవి గనక మీరు చేయగలిగారు 100% మీకు ఏ ఇంగ్లీష్ సంవత్సరం మారుతున్నా, లేదా ఇప్పుడు ఈ సంవత్సరం అండి, ఇప్పుడు తెలుగు సంవత్సరం ఇది మారింది, ఈ సంవత్సరం ఎలా ఉంటుంది, ఇవేమీ మీరు భయపడాల్సిన పని లేదు. 100% సర్వదేవతల యొక్క అనుగ్రహము మరియు నవగ్రహాల యొక్క అనుగ్రహము, ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు ఉంటుంది, కలగాలని మరోసారి మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.